రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ ఈలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో భాగంగా టవర్ 1 కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ఓడి టవర్లను 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తూ ఉంటే డయాగ్రిడ్ ఫ్రేమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ను సిస్కోల్ కంపెనీ చేపట్టింది. తాజాగా 1-2 టవర్ల వద్ద అన్ని పనులు వేగం పుంజుకున్నాయి. కోర్ వాల్, టవర్ క్రేన్, రిటర్నింగ్ వాల్, అమ్నిటీస్ బ్లాక్స్ నిర్మాణాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఐకానిక్ హెచ్ఓడి 1-2 టవర్ల వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. సచివాలయ ఐకానిక్ టవర్స్ లోని ఇప్పటి వరకు మనం 3, 4, 5కు సంబంధించిన నిర్మాణ ప్రోగ్రెస్ ని చూసాము. తొలిసారిగా 1, 2కు సంబంధించిన నిర్మాణ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లోని ఎలా జరుగుతున్నాయి, దాని వర్క్ ప్రాసెస్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏదైతే టవర్ 1కి సంబంధించి తొలి కాలం ఫిక్సింగ్ ప్రక్రియను షాపూజీ పల్లోంజీ సంస్థ ప్రారంభించడం జరిగింది. మొత్తం ఐకానిక్ టవర్స్ అన్ని కూడా డయాగ్రిడ్ టెక్నాలజీతోని నిర్మిస్తున్నారు. తొలిసారిగా టవర్ 1కి సంబంధించిన కాలంను ఫిక్సింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 1-2 టవర్లకు సంబంధించిన నిర్మాణాలని షాపూజీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తుంది. డయాగ్రిడ్ ఫ్రేములకు సంబంధించిన వర్క్స్ను సిస్కాల్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్గా అప్పచెప్పిన నేపథ్యంలోని ఇప్పటికే భారీ వెయిట్తో ఉన్న డయాగ్రిడ్ ఫ్రేమ్లు ప్రస్తుతం ఈ ప్రదేశానికి చేరుకున్న నేపథ్యంలోని మంత్రి నారాయణ కొబ్బరికాయ కొట్టి ఇందుకు సంబంధించిన డయాగ్రిడ్ ఫ్రేమ్ల ఫిక్సింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. విజువల్స్లో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. భారీ మొత్తంలో కార్మికులు పాల్గొన్నారు. ఎందుకంటే మొత్తం 1-2 టవర్లకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ రాఫ్ట్ ఫౌండేషన్ చూసాము. ఇప్పటి వరకు 1-2 టవర్లకు సంబంధించి ఎక్కడ డయాగ్రిడ్ ఫ్రేమ్లు ఏదైతే డయాగ్రిడ్ వాల్కి సంబంధించి కూడా ఫిక్సింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభించలేదు. తొలిసారిగా ఈ ఫిక్సింగ్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు తీసుకొని భారీ మెషినరీతోని తొలి డయాగ్రిడ్ కాలం ఫిక్సింగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది షాపూజీ పల్లోంజీ సంస్థ. మొత్తం ఈ 2 బిల్డింగ్కి సంబంధించి ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ చూసినట్టయితే ఇటు డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించి టవర్ 1కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ ప్రారంభిస్తే ఇంటర్నల్గా కోర్ వాల్కి సంబంధించి వర్క్స్ సర్వింగ్గా జరుగుతున్నాయి. బయట చూసినట్టయితే రిటర్నింగ్ వాల్కి సంబంధించి వర్క్స్ కూడా అదే స్థాయిలోని కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరోపక్క ఏదైతే ఉందో టవర్ క్రేన్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియను కూడా ఇప్పటికే టవర్ 1 దగ్గర ప్రారంభించారు. మొత్తం ఇటు 1-2 సంబంధించిన టవర్లు చూసినట్టయితే దాదాపు 200 మీటర్ల హైట్తో ఉంటాయి. B+G+ కలుపుకొని మొత్తం 40 ఫ్లోర్లతోని 1-2 టవర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేస్తున్న నేపథ్యంలోని టవర్ క్రేన్కి సంబంధించి అంతకంటే ఒక 8-10 మీటర్ల హైట్తో మొత్తం 200 మీటర్ల హైట్తోని 200 మీటర్ల పైగా హైట్తోని ఇప్పుడు
టవర్ క్రేన్కి సంబంధించి కూడా ఫిక్సింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ నిర్మాణ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, ఎందుకంటే 1-2కి సంబంధించిన నిర్మాణాన్ని షాపూజీ పల్లోంజీ సంస్థ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని నిర్మాణ ప్రోగ్రెస్ ఎలా ఉంది, 2 టవర్లకు సంబంధించిన ప్రస్తుతం వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు షాపూజీ పల్లోంజీ సంస్థ నుంచి ఏజీఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 1-2 టవర్ల వర్క్ ప్రోగ్రెస్ చెప్పండి, ప్రస్తుతం ఎలాంటి పనులు కొనసాగుతున్నాయి? టవర్ 1, టవర్ 2 మొత్తం కోర్ వాల్ అండ్ స్ట్రక్చర్ స్టీల్ మొత్తం బీమ్స్ ఫ్యాబ్రికేషన్ అన్నీ స్టార్ట్ చేసామండి. మాకు మొత్తం 3 అన్ని స్ట్రక్చర్స్కి సంబంధించిన మొత్తం ఫ్యాబ్రికేషను బిలై నుంచి వస్తున్నాయి, బిలై అండ్ హైదరాబాద్ నుంచి. 4 ప్లాంట్లు దీనికే టన్నేజ్ ఎక్కువ కావటం వల్ల 4 ప్లాంట్లు అలోకేట్ చేసాము. మా సబ్ కాంట్రాక్టర్ సిస్కాలు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. 4 ఫ్యాబ్రికేషన్ యార్డులు కలిపి ఈ ఇచ్చిన టైం మేము చాలా తక్కువ టైం ఇచ్చాము, శరవేగంగా చేయమని చెప్పేసి. నెక్స్ట్ 1.5 ఇయర్లో కంప్లీట్ కావచ్చు. కాలమ్స్ గురించి చెప్పండి, ఈ కాలమ్ ఫిక్సింగ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే టవర్ 1కి సంబంధించి కాలమ్ ఫిక్సింగ్ ప్రారంభించారు, అది ఎన్ని డయాగ్రిడ్ ఫ్రేమ్స్లు ఒక్కొక్క టవర్కి వస్తాయి? ఒక్కొక్క టవర్కి 16 కాలమ్స్ వస్తాయి. దాని మీద నోడ్ వస్తుంది. నోడ్ని కన్వర్ట్ చేసి కోర్కి నోడ్కి మధ్యలో ఫ్లోర్ బీమ్స్ వస్తున్నాయి. ఫ్లోర్ బీమ్స్ తర్వాత డెక్ స్లాబ్ వేసేసి దీనివల్ల ఏంటంటే మెయిన్ స్లాబ్కి వాళ్ళకి డెక్ స్లాబ్కి ఈ స్ట్రక్చరల్ స్లాబ్ కాంపోజిట్ స్లాబ్ అంటారు దీనివల్ల స్లాబ్ టైమింగ్ మనం ఏదైతే సీక్వెన్స్ ప్రకారం పోతున్నామో ఆర్సీసీ అయితే టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ డెక్ స్లాబ్ ఈ సిస్టమ్ వల్ల ఎవ్రీ ఫ్లోరు చాలా తక్కువ టైంలో 10 to 12 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. దీన్ని బట్టి ఇది శరవేగంగా పనులు అవుతున్నాయి, తొందరగా కంప్లీట్ చేయొచ్చు ఈ సిస్టంలో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మీరు టవర్ 1 దగ్గర టవర్ క్రేన్ ఫిక్సింగ్ కూడా చేస్తున్నారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టవర్ క్రేన్ ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఒక్కొక్క టవర్ దగ్గర ఎన్ని టవర్ క్రేన్స్ను ఏర్పాటు చేయబోతున్నారు? టవర్ క్రేన్ అన్ని ఇంపోర్టెడ్ టవర్ క్రేన్స్ అండి. ఒక క్రేన్ వచ్చింది, ఇంకా తగిన ఒక్కో టవర్కి 3 క్రేన్లు, ఒకటి 10 tons, 2 50 tons. సో ఈచ్ టవర్ విల్ కంటైన్ 3 టవర్ క్రేన్స్. 2 టవర్లకి మొత్తం 6 టవర్ క్రేన్లు మొబిలైజ్ చేస్తున్నామండి. ఆల్ క్రేన్స్ ఆర్ ఇంపోర్టెడ్. అంటే అన్ని ఇతర టవర్లు మనం 3, 4, 5 చూసినట్టయితే 2 టవర్ క్రేన్స్ చూసాము. ఎందుకు 1-2 టవర్లకి 3 టవర్ క్రేన్స్ పెడుతున్నారు, కారణం ఏంటి? 2 టవర్ క్రేన్ కంటే 3 టవర్ల క్రేన్ అయితే కొంచెం ప్రొడక్షన్ ప్రోగ్రెస్ ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్పేసి 3వది ఫైనల్ చేసుకున్నాం. కొంచెం మేము ప్రోగ్రెస్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేయాలన్న దీని మీదనే మేము 3వ క్రేన్ పెడుతున్నాం అండి. నెక్స్ట్ వన్ ఈజ్ మీ 1-2 టవర్ల దగ్గర ఎమ్యూనిటీస్ బ్లాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అవి ఎన్ని ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్? అవి మొత్తం అమ్యూనిటీ బ్లాక్స్ మొత్తం 5 అండి. G+ 3rd ఫ్లోర్ అన్ని దాంట్లో హోటల్స్ రిమైనింగ్స్ వస్తాయి అమ్యూనిటీస్ పర్పస్. టోటల్ 5 అమ్యూనిటీస్ బ్లాక్స్. అండ్ రిటర్నింగ్ వాల్ వర్క్స్ ఎలా ఉన్నాయి, మిగతా వర్క్స్ ఏంటంటే కోర్ వాల్ వర్క్స్ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉంది? రిటైనింగ్ వాళ్ళు టార్గెట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మాన్సూన్ లోపు క్లోజ్ చేద్దండి. మొత్తం టోటల్గా బౌండరీ మొత్తం రిటైనింగ్ వాళ్ళు నెక్స్ట్ మాన్సూన్ లోపు క్లోజ్ చేసేస్తాం. కోర్ వాల్ వచ్చేసి ఇప్పుడే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. మీ కోర్ వాల్ ముందుకు పోయే కొంచెం మేము డయాగ్రిడ్ అండ్ ఫ్లోర్ బీమ్స్ స్లాబ్స్ 37 ఫ్లోర్స్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ కోర్ వాల్ పైకి వెళ్తుంది, దాని తర్వాత డయాగ్రిడ్ ఫ్లోర్ బీమ్స్, అది పైకి 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ముందుకు పోతుంటే మేము బ్యాక్ సైడ్ నుంచి డయాగ్రిడ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అంటే మనము ఒకసారి ఈ 2 టవర్లకు సంబంధించి చూసినట్టయితే మొత్తం 2 టవర్లు 19 లక్షల చదరపు అడుగుల్లోని నిర్మిస్తున్నారు. ఈ 1-2 టవర్లు దాటిన వెంటనే మధ్యలో 3-4కి మధ్యలోని మనకి పాలవాగు వస్తుంది. ఆ పాలవాగు ఈ 2 టవర్లు దాటిన వెంటనే అది పారుతూ ఉంటుంది. ఆ తర్వాత 3, 4, 5 సంబంధించిన టవర్స్ వరుసగా వస్తున్న నేపథ్యంలోని ప్రత్యేకంగా ఈ పాలవాగు వస్తున్న నేపథ్యంలోని ఈ 1-2 టవర్లకు సంబంధించి ఎమ్యూనిటీ బ్లాకులు సపరేట్గా బిల్డప్ చేస్తున్నారు. మొత్తం 1-2 టవర్లకు సంబంధించి 5 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటాయి. ఎండి బ్లాకుల్లోని ప్రధానంగా క్యాంటీన్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, మరోపక్క ఇతర ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇందులోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కొక్క ఎమ్యూనిటీకి సంబంధించిన బ్లాక్ G+3 ఫ్లోర్తో కూడా నిర్మిస్తున్నారు. అవి కూడా సమాంతరంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్లో కూడా ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే 1-2కి సంబంధించి భారీ మొత్తంలోని కార్మికులు పనిచేస్తున్నారు. భారీ మొత్తంలోని కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే నిరంతరంగా అన్ని పనులు ఒకేసారి 1-2 బ్లాకుల దగ్గర కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట కాలమ్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఇంటర్నల్గా కోర్ వాల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, బయట టవర్ క్రేన్కి సంబంధించి క్రెయిన్ ఫిక్సింగ్ ప్రక్రియ జరుగుతుంది, మరోపక్క బయట ప్రాంతంలో చూసినట్టు రిటర్నింగ్ వాల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అన్నీ కూడా సమాంతరంగా 1-2 టవర్ల
దగ్గర కొనసాగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలో కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే 1-2 బ్లాకుల దగ్గర వర్క్స్ ప్రోగ్రెస్లో చాలా పురోగతి మనకి స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలోని తొలిగా ఏదైతే ఉందో కాలం ఫిక్సింగ్ ప్రక్రియను టవర్ 1 దగ్గర ప్రారంభించారు. వెంటనే దీనికి సంబంధించిన మెటీరియల్ వచ్చిన వెంటనే టవర్ 2 దగ్గర కూడా అదే తరహాలోనే ప్రారంభించే అవకాశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని హెచ్ఓడికి సంబంధించిన 1-2 టవర్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, City 24/7 అమరావతి.